హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్ అండి. ఈరోజు మనం 2 కుటుంబాల్లో జరిగిన విషాదం గురించి తెలుసుకుందాం. చాలా బాధాకరమైన విషయం అండి చెప్పాలంటే. ఎన్నో ఆశలతో ఉంటారు కదా మనుషులు కూడా. సో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఒకరు మణి, ఒకరు పుష్పరాజ్. వాళ్ళంటూ కష్టపడి సర్టిఫికేట్ తీసుకొని మంచి కోర్సెస్ కంప్లీట్ చేసుకొని ఒక బెంగళూరులో, ఒకరు చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ బతుకుతున్నారు. మంచి శాలరీ. ఒకరు స్టార్టప్లో చేస్తున్నారు. అది ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే మీకు ఐడియా ఉంటుంది కదండి. మంచి జాబ్స్ చేసుకోవడానికి, జాబ్, మంచి శాలరీ, సాఫీగా జరుగుతుంది. సంక్రాంతి ఫెస్టివల్కి హోమ్ టౌన్కి వెళ్ళి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. మనీకి వచ్చేసి మ్యారేజ్ అయ్యింది ఆల్రెడీ, పిల్లలు. పుష్పరాజ్కి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. తనకి సంబంధాలు చూస్తున్నారు, చాలా చిన్న ఏజ్. సో సంక్రాంతికి వెళ్ళారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారు, అంతా బాగానే జరుగుతుంది. కరెక్ట్ ఆ మూమెంట్లో వీళ్ళకి ఎందుకో తాగాలనిపించింది. తాగి ఎంజాయ్మెంట్ చేసి ఫెస్టివల్ అనేది ముగిద్దామని ప్లాన్ చేశారు. ఈ సంఘటన ఎక్కడంటే అన్నమయ్య జిల్లా కేవీపల్లిలో జరిగిందండి. ఈ సంఘటన అనేది మళ్ళీ అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. సో ఇద్దరు ఫ్రెండ్స్, మంచి దోస్తులు. ఎంఎన్ వైన్స్ అని చెప్పేసి ఒక వైన్ షాప్ ఉందన్నమాట కేవీపల్లిలో. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక 4 యాడ్ అయ్యారు. మొత్తం 6 మంది మిత్రులు అనమాట. ఇంకా హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉంటారు కదండి. తాగాలి, తినాలంటే ఫస్ట్ వస్తారు ఫ్రెండ్స్. సో వెళ్ళారు, ఎంఎన్ వైన్స్కి వెళ్ళారు. 19 బీర్లు తీసుకున్నారు. 19 10 బీర్స్ తీసుకున్నారు, బడ్వైజర్ తీసుకున్నారు. అటు బార్లో కాకుండా, అటు ఇంట్లో కాకుండా, అటు ఊరికి దూరంగా వెళ్ళి హాయిగా ప్రశాంతంగా సిట్టింగ్ వేయాలని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆల్రెడీ తాగడం స్టార్ట్ చేశారు. 19 బీర్లు మొత్తానికి అయితే కంప్లీట్ చేసేస్తారు. పోటాను పోటీ అనమాట. నువ్వెంత తాగుతావు, నేనెంత తాగుతాను. బీర్లు అనేవి బడ్వైజర్లు కదండి, 19 బీర్లు. సడన్గా ఏమైందంటే అస్వస్థతకు గురైపోయారు. అంటే ఇద్దరు అక్కడికక్కడే పడిపోయారు. ఇద్దరు, మణి అండ్ పుష్పరాజ్, తాగిన తర్వాత. వాళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లే మార్గంలో మణి అక్కడికక్కడ చనిపోయాడు. పుష్పరాజు హాస్పిటల్ వరకు బతికాడు. కొంచెం మెడికేషన్స్ అయింది, చికిత్స జరిగింది. చికిత్స జరిగిన తర్వాత అతను కూడా చనిపోయడం జరిగింది. సో పోలీసులు పోస్ట్మార్టం చేశారు. బ్లడ్ శాంపుల్స్, వాళ్ళు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసేసారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అయినా దీనికి కేసు ఏమని ఫైల్ చేస్తారండి? కష్టపడి పని చేసుకుంటా హార్ట్ అటాక్తో చనిపోతే ఒక పేరు ఉండేది. మీ వీరత్వము, నేను చనిపోయిన వాళ్ళని అనట్లేదండి. అంటే కొంతమంది నిదర్శనంగా తీసుకుంటారు కదా, మేము తోపులము, తురుములము, నేను ఇన్ని బీర్లు తాతాను, అన్ని బీర్లు తాతా అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి, సరేనా? 19 బీర్లు తాగిన తర్వాత అందులో మెడికల్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, పోలీసులు కానీ చెప్తున్నది ఏంటంటే నిర్ధారణ అనేది డీహైడ్రేషన్, ఓవర్ డీహైడ్రేషన్ వల్ల అతనికి బాడీలో అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి సడన్గా చనిపోయారని చెప్పేసి వాళ్ళు కంక్లూజన్ ఇచ్చేశారు. అందులో ఎలాంటి కల్తీ లేదు. వాళ్ళు ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా వైన్ షాప్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నారు, మా మందులో ఎలాంటి కల్తీ లేదండి, ఆ రోజు తాగిన వాళ్ళు బాగున్నారు, వీళ్ళు ఎందుకు చనిపోతారు అని చెప్పేసి వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారు. ఇక్కడ చనిపోయింది 2 జీవితాలు నాశనం అయ్యాయి. 2 జీవితాలు అంటే 2 కుటుంబాలు. 2 కుటుంబాలు అంటే ఎన్ని ఆశలు ఉంటాయి వాళ్ళకి. తాగేటప్పుడు బుద్ధి ఉండాలి కదండి. సరే తాగారు, అంతవరకు బాగానే ఉంది. తాగండి, 1 2, సుఖం ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్స్కో, ఎప్పుడైనా ఒక 6 మంత్స్కి ఒకసారో 3 మంత్స్కి ఒకసారో తాగండి, ఎంజాయ్ చేయండి, మీ పని మీరు చేసుకోండి. మీకు ఏమైనా గోల్డ్ మెడల్ ఇస్తారా? 19 బీర్లు ఒకటేసారి తాగి 2 కుటుంబాలు ఎంత బాధపడుతుంటారో, నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా? అంతగానం కష్టపడి అంత మంచి సాఫ్ట్వేర్ జాబ్స్, బయట జాబ్స్ లేకుండా ఎంతోమంది అడుక్కు తింటున్నారు.
అంత మంచి సాఫ్ట్వేర్ జాబ్స్, అంత మంచి శాలరీ పెట్టుకొని ఊరికెళ్ళి కొంచెం తినేసి పడుకోకుండా ఒకరిని చూసుకొని ఒకరు కాంపిటీషన్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎట్లా అంటే ఎగతాళి, నువ్వు ఎక్కువ తాగలేవు, నువ్వు ఎక్కువ ఏం చేయలేవు, ఎప్పుడు చూసినా తాగు, ఇట్లా రెచ్చగొట్టడం వల్ల మేబీ అక్కడ కన్వర్జేషన్ ఏం జరిగిందో తెలీదు. ఫ్రెండ్స్ కూడా ఎవరు, వాళ్ళు కూడా ఎందుకు క్లియర్గా చెప్తారండి, దోస్తులు కూడా చేతులు కడిగేసుకుంటారు అంతే. కానీ బాధాకరమైన విషయం అండి, ఇంత చిన్న ఏజ్లో రెండు ఫ్యామిలీస్కి ఒక శోకం పెట్టి పోవడం అనేది ఎంత బాధగా ఉంటుంది. చనిపోయేటప్పుడు ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు. క్షణికావేశంలో చనిపోయారు. అంటే ఇంత జరగదు అనుకున్నారు వాళ్ళు. 19 బీర్లు ఏంటండి, అదొక ఉద్యమంలాగా తాగడం. అంత కరువు పట్టడం ఏందండి. పక్కనున్న ఫ్రెండ్స్ అయినా కొంచెం ఆపాలి కదా, ఇన్ని బీర్లు ఎందుకు తాగుతున్నారు అని చెప్పేసి. ఇదండి జరిగింది ఇన్సిడెంట్ అయితే యాక్చువల్గా. సో అన్నమయ్య జిల్లాలో ఇన్సిడెంట్ జరిగింది. దీన్ని బేస్ చేసుకొని అక్కడ ఏం జరిగి ఉండొచ్చు ఏంటి అనేది కొంతమంది అనుమానంగా ఉన్నారు. కొంతమంది ఏమో తాగి చనిపోయారు అని కొంతమంది అంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఏమో 6 మంది వెళ్ళారు కదా, 6 మందిలో వీళ్ళిద్దరు ఎందుకు చనిపోవాలని చెప్పేసి వాళ్ళు. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలిగేషన్స్, కాంట్రవర్సీ చాలా ఉన్నాయి. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, చెప్పిన వీడియోలో ఏమైనా మిస్ అయినట్లయితే మీరు కొంచెం కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా నేను కరెక్ట్ చేసుకుంటాను. దోస్తాన్ చేయండి, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేయండి, మీ పని మీరు చూసుకోండి. కష్టం వచ్చినప్పుడు ఎవరు రారు. తాగండి అంటే ఇట్లా చనిపోయేంత తాగకండి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు జనాలు. ఓకేనా? లిమిటెడ్గా తాగండి, కడుపు నిండా అన్నం తినండి, హాయిగా ఉండండి అంతే. ప్రాణం మీదకి తెచ్చుకోకండి. మీరు ఏం చేసినా కూడా ప్రాణం మీదకి తెచ్చుకొని ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎందుకండి? సరేనా? ఓకేనండి, ఇంకా ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో సరికొత్త న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ వీరేంద్ర. థ్యాంక్ యూ అండి.